హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 3 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను మీకు. ఒక పొయ్యి మీద అయితే బ్రౌన్ రైస్ పెట్టేశాను. అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే జీరా, మెంతులు, వాటర్ అయితే వేడి చేస్తున్నాను. అండ్ ఇవైతే పెసళ్ళు ఇంకా శనగలండి. నేను నైట్ నానబెట్టేశాను స్ప్రౌట్స్ చేసుకోవడానికి అనేసి. స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు. మొలకెత్తిన గింజల్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి మనకి. ఇవి శుభ్రంగా కడిగేసుకొని ఒక స్టెయినర్లో అయితే పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత కింద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఏదన్నా వాటర్ ఉంటే అయితే మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇలా మూత పెట్టేసుకుంటే మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి. అయితే నార్మల్గా కాటన్ క్లాత్లో అయితే కట్టి పెట్టేసుకుంటారు మొలకలు రావడానికి. అలా నేను ఒకసారి చేసినప్పుడు మొలకలకి మొత్తం ఫంగస్ లాగా వచ్చేసింది. సో అందుకని అప్పటి నుంచి ఇలా అయితే చేస్తున్నాను. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ ఉంటుంది అని చెప్పాను కదా. అయితే ఈ మొలకెత్తిన గింజలు తినటం వల్ల మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తాయి. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి అయితే ఇలా స్ప్రౌట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ ఉప్మా అయితే చేస్తున్నాను. ఓట్స్ ఉప్మా ఇది నేను ఎక్కడో చూసిన రెసిపీ కాదండి, ఇది నా ఓన్ రెసిపీ అనమాట. సో నార్మల్గా ఓట్స్ అయితే నేను ఒట్టి మూకుట్లో వేయించేసుకొని ఆ తర్వాత ఉప్మా ఎలా చేస్తారో అలాగే కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి అయితే ఉల్లిపాయలు వేసేసాను. అయితే ఇందులోకి నేను కొన్ని వెజిటేబుల్స్ ఆకుకూర అయితే ఇంక్లూడ్ చేశాను. నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా ఉంది కాబట్టి క్యారెట్, టమాటా అండ్ అలాగే కొద్దిగా పాలకూర, ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అయితే ఉప్మా అయితే నార్మల్గా ఓట్స్ ఉప్మా యూజువల్గా చేసుకునే విధంగా చేసుకుంటే తినాలి అని అస్సలు అనిపించదు. ఇలా అయితే నేను చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవే వెజిటేబుల్స్ కాకుండా ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుందండి నాకు. పనులన్నీ చాలా త్వరగా చేసేసుకోవాలి. ఇంకా లంచ్ బాక్స్ కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా రోజు తీసుకెళ్లే పెరుగు అయితే కంపల్సరీ. అలాగే సాలడ్లో కీరా తీసుకెళ్తాను. అండ్ ఫ్రూట్లో ఇవాళ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. అలాగే స్వీట్ పొటాటో తీసుకున్నాను. అండ్ లంచ్లోకి అయితే రైస్, బెండకాయ టమాటా కర్రీ చేశాను అది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ఉప్మా. ఇక్కడ నిమ్మకాయ స్క్వీజ్ చేసేసాను నేను ఉప్మా అయిపోయిన తర్వాత. సో నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో అది కూడా నేను రెడీ చేసేసుకున్నాను. సన్నబడిపోవాలి కదా అనేసి ఫుడ్ తక్కువగా తీసుకుంటే వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనము ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల ఎంత త్వరగా వెయిట్ లాస్ అయిపోతామో అది హెల్తీ వెయిట్ లాస్ అవ్వడం కాదండి. మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అయితే తీసుకోవాలి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఓపికతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి. హెల్తీగా ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఉండాలి. మనం ఎలా అయితే చేస్తామో మన పిల్లలకు కూడా అలాగే అలవాటు అవుతుందన్నమాట. వీక్లో 5 రోజులు ఖచ్చితంగా వెజిటేబుల్స్, ఆకుకూరలు తీసుకోవాలనేసి అయితే నేను అనుకున్నాను. సో అదే అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అండ్ సండే అయితే నార్మల్గా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సో ఆ ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తినాలి. అండ్ మిగతా రోజులలో మాత్రము వెజిటేబుల్సే ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ నేనైతే ఆఫీస్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. అండ్ లంచ్ ప్లేట్ అయితే చూపించలేకపోయాను నేను ఈ వీడియోలో. అండ్ డిన్నర్లో అయితే నేను గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నాను. ఇది కూడా చాలా హెల్తీ అండి. అండ్ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది.